హలో ఫుడీస్, వెల్కమ్ టు A1 కుకింగ్ విజయవాడ 1. రంజాన్ సిరీస్లో ఒక కొత్త స్పెషల్ స్వీట్ డిష్ తీసుకొని వచ్చాము మన A1 కుకింగ్ ఛానల్లో. చూడండి, స్పెషల్ గోధుమతో స్వీట్. దీన్ని మా లాంగ్వేజ్లో ఉర్దూలో ఖష్ అంటారు. ఖష్ స్వీట్ అండి, గోధుమలతో స్వీట్. ఈ స్వీట్ చాలా హెల్దీ అండ్ టేస్టీగా ఉంటుందండి. తప్పగా ఈ రంజాన్ నెలలో మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి చెప్పి సబ్స్క్రైబ్ చేయించండి. మా రెసిపీస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ గ్రూప్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ అండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాసు గోధుమలు తీసుకోవాలి, వీట్ తీసుకోవాలండి. తీసుకొని దీన్ని బాగా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకొని మిక్సీలో గర్గర్ అని కొంచెం బ్రోక్ చేసేసి బాగా వాష్ చేసేసేయండి. చూడడానికి ఎలా ఉండిద్దంటే కొంచెం ఓట్స్ లాగా అయిపోయిద్దండి. చూడండి, ఇలా గోధుమలు తీసుకొని బాగా వాష్ చేసేసి మిక్సీ పట్టేసుకోండి. చూసారా, మిక్సీ వేసేసుకున్నానండి. చూడడానికి కొంచెం ఓట్స్ లాగా ఉంటాయి. ఇలా బ్రోకెన్ చేసుకోవాలి. చూసారా, ఇలా చేసేసుకొని కొంచెం అవి మునిగే వరకు ఒక 2-3-4 గ్లాసెస్ వాటర్ వేసేసుకొని ఒక 5-6 విజిల్స్ పెట్టేసుకోండి. తర్వాత నేను గోధుమలకి బౌల్ తీసుకున్నాను కదండి, ఆ బౌల్ నిండా బెల్లం తీసుకోవాలండి. ఇది మార్వాడి షాప్లో తీసుకున్నాం. చాలా ఫ్రెష్గా ఉండిద్దండి. అసలు మట్టి అసలు ఏం ఉండదు. చాలా బెల్లంలో అయితే మనం మళ్ళీ వడకట్టుకొని అలా చేయాలి. దీనికి అవసరం లేదు. చాలా క్లీన్గా ఉండిద్ది, చాలా టేస్ట్ కూడా ఉండిద్ది. చూడండి, ఒక బౌల్ తీసుకున్నాను. బెల్లం కట్ చేసేసుకొని పెట్టేసుకున్నాను. మనకి 4-5-6 విజిల్స్ కూడా వచ్చి బాగా ఉడికిపోయిందండి. దీంట్లో ఈ కప్పు పక్కన పెట్టుకున్నాం కదండి బెల్లం, అది వేసేసుకొని బాగా కలుపుకొని అందులో ప్యూర్ ఘీ 3 టేబుల్ స్పూన్స్ వేసుకొని బాగా కలుపుకోండి. ఈ బెల్లం నెయ్యి వేసిన తర్వాత కలుపుతూనే ఉండాలండి, మళ్ళీ రెస్ట్కి పెట్టకూడదు. చూసారా, టేస్ట్ మాత్రం చాలా బాగుండిద్దండి. చూడండి, బెల్లం కూడా బాగా కరిగిపోయింది. అందులో పచ్చి కొబ్బరి తీసుకున్నాను, ఒక హాఫ్ తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని అది కూడా వేసేసుకున్నాను. చాలా టేస్ట్గా ఉండిద్దండి. మీరు ఇంట్లో ట్రై చేయండి. మా ఇంట్లో దీన్ని స్వీట్ హలీం అంటారు. చాలా టేస్ట్గా ఉండిద్ది. మీరు ఇంట్లో తప్పక ట్రై చేయండి. పిల్లలకు కూడా చాలా బాగా నచ్చిద్ది, హెల్త్కి కూడా చాలా మంచిది. కష్ రెడీ అయిపోయిందండి. చాలా ఈజీ రెసిపీ, చాలా రేర్, చాలామందికి తెలియదు. చూసారా, ఈ క్వాంటిటీలో ఉంటే చాలు. టేస్ట్ మాత్రం చాలా బాగుండిద్ది. పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చిద్దండి. మీరు ఇంట్లో తప్పక ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.